రాష్ట్రంలో నేడు వరి రైతు ఉరేసుకునే పరిస్థితి ఉంది. మిర్చి రైతుల గోడు వర్ణాతీతం. వారి కోసం మిర్చి యార్డుకు వైఎస్ జగన్ వెళ్లారు. మద్దతు ధర ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. పొగాకు రైతుల తరపున కూడా పోరాడామని సమావేశంలో వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ప్రజలకు సహాయంగా ఉండాలన్నదే వైఎస్ జగన్ గారి ఆలోచన. మేరకు నాగార్జున బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. రైతు ఉరేసుకునే పరిస్థితికి వెళ్ళాడు. పంట పండిస్తే కొనే నాదుడు లేడు, మద్దతు ధర లేదు. అలాగే ఈరోజు నిన్నగాక మొన్న అందరూ చూశారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో మిర్చి రైతుల కోసం గుంటూరు మిర్చి యార్డుకు వస్తే రైతులు విన్నవించుకున్న గోడు వర్ణనాతీతం. వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసింది. రాసి లేదు 11,887 రూపాయలకి మద్దతు ధరతో మేము కొంటాము, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేమని చెప్పి ఒక లెటర్ మా మొఖాన పడేసి, రాష్ట్రాన్ని మొఖాన పడేసి గాలికి వదిలేశారు. ఈరోజు మిర్చి రైతులు ఎంత దారుణంగా అప్పుల ఊబిలోకి వెళ్ళారో ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. అందుకనే మిర్చి రైతులకి అండగా ఉండాలని, మిర్చి రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఇదివరకు ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఎంత లాస్ అవుతుందో తెలిసి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా అండగా ఉంటామో చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే పొగాకు మీరు చూశారు. ఈరోజు రాష్ట్రంలో పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేకపోతే అంతకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పొగాకు రైతులంతా వెళ్ళి, అయా మాకు ఇండస్ట్రియలిస్టులు లేకపోతే వ్యాపారస్తులు వచ్చి చాలా తక్కువ ధర కొంటా ఉన్నారు, చాలా చోట్ల కొంటల్లా రిజెక్షన్స్ పెరిగిపోయినాయి అని చెప్తే ఆ వ్యాపారస్తులు ఏమన్నాడు తెలుసా? మీకు కరెంట్ కట్ చేస్తారన్నాడు, వాళ్ళకి మీ ఇండస్ట్రీస్కి కరెంట్ కట్ చేస్తారన్నాడు. ఎక్కడ ఆ దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పొగాకు రైతులు అడిగితే వ్యాపారస్తులు మీరు కొంటే కొనండి, మీరు తప్పకుండా కొనపోతే నేను కొంటానని చెప్పి మార్కెట్ ద్వారా 200 కోట్లకు పైగా వెచ్చించి పొగాకు రైతులను ఆదుకున్న పరిస్థితి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంటే, ఈరోజు రైతులు దాదాపు 36,000 క్వింటాలు ఉన్నటువంటి పొగాకుని ఈరోజు 22,000, 21,000కి కొనే నాదులు లేకపోగా రిజెక్షన్ నెపంతో పూర్తిగా ప్రక్కకెళ్తే అలవలసలోకి అమ్ముకుంటా ఉన్నారు. దాని మీద కూడా అవసరమైతే ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద ఖచ్చితంగా ఉద్యమం చేసి ఈ ప్రభుత్వానికి కనుముప్పి వివేకంగా చేయమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అవసరమైతే ఎక్కడికైనా నేను అండగా ఉంటా, మీరు సమాయత్తం అవ్వండి, పొగాకు రైతుల విషయంలో రాజీ పడద్దని చెప్పినటువంటి ఈ సమావేశం చాలా నిజంగా ఆనందంగా ఉంది. రైతు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కన్సర్న్, ప్రజా సమస్యల విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన తీరు, ప్రభుత్వ వైఫల్యాలు, వీటన్నిటి మీద తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా ఉద్యమం చేయబోతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ప్రభుత్వం ఉన్నప్పుడు గొప్ప ఆలోచనతో ఎలా ఉన్నాడో, ప్రభుత్వం లేకపోయినా మరలా ప్రజలకు ఆ విధంగా సహాయం జరగాల, మరలా మా ప్రభుత్వం వస్తే చేయడానికి సిద్ధంగా ఉండని ఒక గొప్ప సంకేతంతో పనిచేస్తున్నటువంటి పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తూ ఉంది. మా ఒకటే జయం, ఇన్ని కళ్ళబొల్లి మాటలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రక్క రైతు విలువలాడుతున్నటువంటి పరిస్థితిని మర్చిపోతా ఉన్నాడు. అలాగే విద్యను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే సంక్షేమానికి సంబంధించి మీరు హామీలు నిర్వర్తించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ కనిపిస్తలా. చివరికి రాజ్యాంగ వ్యవస్థలు కూడా మీ చేతిలో పెట్టుకుని మీ రెడ్ బుక్ రాజ్యాంగంతో ఉన్నటువంటి తీర్పుని ఈ సమావేశంలో తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణ బద్దులుగా పనిచేయాలని ఆదేశించడం చాలా మేము ఆనందపడతా ఉన్నాం. ఇలాంటి గొప్ప సమావేశం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నటువంటి గొప్ప మంచి ఆలోచనలు రాబోయే రోజుల్లో ఫలప్రదమవుతాయని కోరుకుంటూ, ఒకే ఒకటి, గొంతు లేని వారి గొంతుకగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. ఆ కోణంలో ముందుకు నడుస్తామని, ముందుకు వెళ్లాలని, కింద గొప్ప ఆలోచనలను ప్రజలకు తెలియపరచాలని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం.